ధవళేశ్వరంపై నుంచి గోదావరిలో పడిన వ్యాను 22 మంది మృతి. మృతుల్లో 9 మంది మహిళలు, 6 చిన్నారులు. ఘటనా స్థలంలో హృదయ విదారక పరిస్థితులు. మృతులు విశాఖ జిల్లా అచ్యుతాపురం వాసులుగా గుర్తింపు. తిరుమల నుంచి తిరిగి వెళుతుండగా ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం. ఇంత విషాదంలోనూ మృత్యుంజయుడైన చిన్నారి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిగ్గు తేల్చాలని ప్రభుత్వ నిర్ణయం. అనధికార కమిటీ ఏర్పాటు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ట్యాపింగ్పై అత్యున్నత దర్యాప్తు. సెక్షన్ 8 అమలుకు చర్యలు తీసుకోండి. ప్రధానికి ముఖ్యమంత్రి సమర్పించిన లేఖ బయటపెట్టిన ప్రభుత్వం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు స్వర నమోదుకు ప్రయత్నాలు. కోర్టు అనుమతిస్తే రంగంలోకి దిగనున్న న్యాయ వైజ్ఞానిక బృందం. ఆన్లైన్లో భూముల వివరాలు. అందుబాటులోకి మీ భూమి పోర్టల్. ఒక్క క్లిక్తో సమస్త సమాచారం తెలుసుకునే అద్భుత అవకాశం.